హలో గైస్, నమస్తే. ఎట్లున్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే సరదాగా నా మిత్ర బృందంతో సైకిల్ దొక్కనీకైతే వచ్చేసిన. సైకిల్తో సాహసం చేయబోతున్నా. మేము కష్టం రా బాబు. నన్ను ఫాలో అయిపోండి అంతే. ఇచ్చుకుందాం, ఇంకేం చేస్తాం. కృష్ణ మాట్లాడుతుంది కదా. ప్రశాంతంగా ఉంది కొంచెం మాకు జీవితంలో. ఫస్ట్ టైం ప్రశాంతంగా ఫీల్ అయిపోయిన ఇద్దరిని చూపిస్తున్నా. అందమైన బామలు లేత మెరుపు తీగలు. సే హాయ్. కిలోమీటర్ చేరుకున్నాం మనం. ఇక్కడ మీరు గమనించినట్లయితే మా తోటి ప్రయాణికురాలైన కృషి గారు అలసిపోయారు. గమనించినట్లయితే చాలా తకాయించినట్లు కనిపిస్తుంది. ఇక్కడ జలపాతం కనిపిస్తుంది మిత్రమా. ఇక్కడ జలపాతం కనిపిస్తుంది. బహుశా దాంట్లో నీళ్ళు ఉన్నాయి అనుకుంటాను. ఎస్. ఒకసారి అక్కడ లుక్ వేద్దాం. మా వాళ్ళు సైకిల్ తొక్కడం కంటే సైకిల్ తోసుకుంటూ వెళ్ళడంలో చాలా ఉత్తేజభరితంగా ఉల్లాసంగా ఉన్నారు. ఏం చేస్తాం. ఏమిటండి మీకు ఏం సమస్య సంభవించింది? ఖచ్చితంగా మీరు నాతో చెప్పుకోవాలి. మీ సమస్యను మేము తీర్చడానికే ఉన్నాం. ఇప్పుడు మేము వెస్ట్ ఆఫ్రికాలోని నమీబియా అడవుల్లో ఉన్నాం. ఇక్కడ బాగా 40 డిగ్రీల వరకు ఎండ కాల్చి వేస్తోంది. బహుశా మేము తిరిగి వెళ్ళకపోవచ్చు. మాకున్న ఒకే ఒక దిక్కు ఈ క్రిష్ పాప, డాక్టర్ ఎంబీబీఎస్ FRCS RMP 420. మళ్ళొద్దాం. ఇప్పుడు మేము అత్యంత భయంకరమైనటువంటి ఘాట్ రోడ్కి అయితే వచ్చేసినాం. ఇది చాలా అద్భుతంగా ఉంది, చాలా అడ్వెంచరస్గా కూడా ఉంది. తోటి ప్రయాణికురాలు కృష్ణ ప్రియా గారు కూడా చాలా అద్భుతంగా కష్టపడతారు. ఎస్, ఇదే. ఎస్, అత్యంత భయంకరమైన ఎత్తు ప్రాంతాన్ని అయితే మేము ఛేదించబోతున్నాం. బహుశా నాకు సందేహంగానే ఉంది. ఈ సందేహ సమయంలో మనం అడ్వెంచరస్గా ఉండాలి అంటే పైనుంచే వెళ్ళవాలి మిత్రమా. నాది వాహనం ఆగిపోయింది. బహుశా నేను ఇంకా కష్టపడవలసి ఉంటుంది. ఇక కృష్ణ గారు అక్కడ చాలా దూరం నుంచి వస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు. సే సంథింగ్. ఈ ప్రాణి చాలా కష్టపడుతుంది తొక్కడానికి. ఆగిపోయారు.